వి డిజిటల్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. ఘన స్వాగతం పలికిన స్థానిక తెలుగు ప్రజలు. భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు బృందం భేటీ. ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్. విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. డ్రైన్లు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని అధికారులకు ఆదేశం. పేదలకు ఇబ్బంది పెట్టబోమని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్లో అడుగు పెట్టగానే ఉత్సాహపూరిత స్వాగతం లభించింది. స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ తెలుగు వస్త్రధారణలో సింగపూర్ తెలుగు కుటుంబాలు, మహిళలు హోటల్ ప్రాంగణంలో సందడి చేశారు. చిన్నారులు కూచిపూడి నాట్యంతో సీఎంను ఆహ్వానించారు. ఈ ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, ఆతిథ్యానికి అద్దం పట్టింది. భారత్ లో ప్రత్యేకించి ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులే అన్నారు. సింగపూర్ ప్రభుత్వంలో స్థానిక పారిశ్రామిక వర్గాల్లో సిబిఎన్ బ్రాండ్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. గతంలో సింగపూర్ తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అండ్ టీం సమావేశం అయింది. మంత్రులు పి నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్ తో పాటు ఏపీ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో సింగపూర్ ప్రగతి, గ్రోత్ రేట్, ప్రభుత్వ పాలసీలు, సింగపూర్లో భారతీయుల కార్యకలాపాలను భారత్ హై కమిషనర్ శిల్పక్ వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రేజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను హై కమిషనర్ వివరించారు. ఇండియాతో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని శిల్పక్ అంబులే అన్నారు. గతంలో సింగపూర్తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామన్నారు సీఎం చంద్రబాబు. కొన్ని కారణాల వల్ల రాజధాని అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ బయటకు వెళ్లిందన్న సీఎం, సింగపూర్తో రాజధాని నిర్మాణ భాగస్వామ్యం విషయంలో అలా జరిగి ఉండకూడదని తన పర్యటనలో కొన్ని రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. డ్రైనేజీని ఆక్రమించి చేసిన నిర్మాణాలు తొలగించక తప్పదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వర్షపు నీరు సక్రమంగా పారే విధంగా 2014 నుండి 2019లో చేపట్టిన ప్రాజెక్టును 55% పూర్తి చేశామని, అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. ఆగస్టులో టెండర్లు ఆహ్వానించి వచ్చే వర్షాకాలంలోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలనేది తమ అభిమతం కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ తూర్పు నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. పుల్లేటి డ్రైను, ఎన్టీఆర్ సర్కిల్ నుండి దర్శిపేట వైపు వెళ్లే డ్రైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నగర పరిధిలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరాల్సిన అవసరం ఉందన్నారు. 2014 నుండి 2019 మధ్య తాము అధికారంలో ఉన్న సమయంలో వర్షపు నీరు పారుదల కోసం 500 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించామని 55% మేర పూర్తి చేశామన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టడంతో డ్రైనేజీ సమస్య తీవ్ర రూపం దాల్చిందన్నారు. చిన్నపాటి వర్షానికే డ్రైన్లు నిండిపోయిన పరిస్థితి దారుణంగా మారుతోందన్నారు. పలుచోట్ల డ్రైనేజీని ఆక్రమించి నిర్మాణాలు జరపాలని, అందువల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. వీటన్నిటినీ తొలగించి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆగస్టు మొదటి వారంలో టెండర్లు ఆహ్వానించి వచ్చే వర్షాకాలంలోగా ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలనేది తమ అభిమతం కాదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆక్రమణదారుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రత్యామ్నాయం చూడాల్సిందిగా కార్పొరేషన్ అధికారులకు సూచించారన్నారు. విజయవాడ నగరంలో వర్షాలు వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండా ఉండటానికి 2014-19లో స్పెషల్గా 500 కోట్లతో ఒక ప్రాజెక్టు టేకప్ చేసి అది దాదాపు 55% కంప్లీట్ చేసాం. 2014-19లో
విజయవాడ నగరంలో వర్షం పడితే నీళ్లు ఫ్రీగా పోవటానికి 500 కోట్లతో 2014-19లో శాంక్షన్ చేసి దాంట్లో 55% పూర్తి చేశాం. అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేస్తుంది. ఇక్కడ మెయిన్గా ఒకటే నేను యాక్చువల్గా ఇవాళ ఆ సిద్ధార్థ లైలా కాలేజీ పాలిక్లినిక్ చేస్తే 10 అడుగులు ఉండాల్సిన డ్రైన్ 2 అడుగులు 1.5 అడుగుకి వచ్చింది. నీళ్ళు ఎలా పోతాయండి? వర్షం వచ్చినప్పుడు ఒరిజినల్గా కొన్ని దగ్గర 10 అడుగులు ఉంది, 10 అడుగుల్లో నీళ్లు ఫుల్గా వస్తున్నాయి. కొద్ది దగ్గరికి వచ్చాలకే 2 అడుగులు 1.5 అడుగు 1 అడుగు. ఆ నీళ్ళు ఎలా పోవాలో వెనక దంతున్నాయి. ఇవాళ అందుకనే మా ఈఎన్సీ గారిని, సిఈని, ఎస్సీలని, వీళ్ళని అందరినీ మార్నింగ్ 7కే పంపించా. 7 గంటలకు పోయి మీరు మొత్తం స్టడీ చేయండి, నేను వస్తాను, మీరు ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తాను, నేను కమిషనర్ గారు పొలిటికల్ పీపుల్ వస్తాం మాట్లాడతామని చెప్పి యాక్చువల్గా ఇవన్నీ తిరగడం జరిగింది. ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. నేను ఒక్కటే చెప్పేది, ఎక్కడైతే డ్రైన్స్ ఓపెన్ చేయాలో ఆ డ్రైన్స్ ఓపెన్ చేయడానికి ఎవరన్నా నిరుపేదలు ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి టిట్కో హౌస్ కానీ ఏదైనా హౌస్ ఇస్తాం, దానికి రీప్లేస్మెంట్కి పోక తప్పదు. ఇక్కడ ఒకటే సొల్యూషన్, 10 అడుగుల యొక్క డ్రైన్ కొన్ని దగ్గరలు ఉంది, అది కొద్ది దగ్గర వేలకు 2 అడుగులు 1 అడుగు ఉంది. ఎందుకంటే అటు ఇటు ఆక్యుపై చేశారు. దాన్ని వైడెన్ చేయకుండా ఉంటే ఏం చేసినా, సిల్ట్ తీసినా, ఏం చేసినా కానీ ఉపయోగం ఉండదు. అందువల్ల ఆ డ్రైన్స్ని దానికి కావాల్సిన బడ్జెట్ కూడా యాక్చువల్గా అటు మున్సిపల్ కార్పొరేషన్ కొంత సిఆర్డీ ఇద్దరు కలిసి యాక్చువల్గా చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తున్నాను ఫైనాన్స్. అందువల్ల నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, అటు ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టం, పేదవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వ లక్ష్యం కాదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా టిట్కో హౌస్ లాంటి హౌసెస్ ఎక్కడో ఒక దగ్గర ఇస్తారు. ఎక్కడన్నా వైడెన్ చేయాల్సి ఉంటే ఎవరన్నా ఆక్యుపై కట్టుకొని ఉన్న ప్రహరీ గోడలు చూశాను, కొందరు ప్రహరీ గోడ కాలంలో కట్టేస్తున్నారు. వాళ్ళు కూడా మీ యొక్క ప్రహరీ గోడని కొద్దిగా మార్చుకుంటే ఖచ్చితంగా రేపు ఈ నెల నెక్స్ట్ మంత్ రెయిన్స్ ఉంటాయి. ఈ లోపల టెండర్లు పిలిచేయమన్నాను. ఆగస్ట్ ఎండ్ లోపల టెండర్లు పిలిచి ఓపెన్ చేసేయండి. వర్షాలు బాగానే సెప్టెంబర్ 1కి మొదలు పెట్టేసేసి 6 నెలల్లో విజయవాడ నగరంలో మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని యాక్చువల్గా చెప్పడం జరిగింది. మావోయిస్టుల కదలికపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకొని జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రానికి చెందిన దాదాపు 21 మంది ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు సభ్యులుగా పనిచేస్తున్నాడని చెప్పారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి వచ్చి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పలువురు మావోయిస్టులు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. వారి వివరాలను డీజీపీ మీడియాకు వివరించారు. లొంగిపోయిన వారిలో రామకృష్ణ, అరుణ ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఓబీ పరిధిలో భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. AK-47 హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయన్నారు. వచ్చే 7 నెలల్లో మావోయిస్టులు అజ్ఞాతం వదిలి జనజీవనంలోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పునరావాస ప్యాకేజీను వినియోగించుకొని తమ జీవిత గమ్యాన్ని మార్చుకోవాలని సూచించారు. ఇటీవల 5 సార్లు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, 6 మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ, జగన్, డివిజనల్ కమిటీ కార్యదర్శి రమేష్ ఉన్నారని చెప్పారు. వీరి నుంచి 8 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. డివిజనల్ కమిటీ కార్యదర్శి, ఏరియా కమిటీ సభ్యులు, యాక్షన్ టీం సభ్యులు ఇలా మొత్తం 7 అరెస్ట్ చేశామన్నారు. 2 డివిజనల్ కమిటీ కార్యదర్శులు, 15 మంది ఏరియా కమిటీ సభ్యులు సహా మొత్తం 40 మంది లొంగిపోయారని చెప్పారు. అజ్ఞాతంలోకి నక్సలైట్లు స్వచ్ఛందంగా లొంగిపోవాలని, వారికి ప్రభుత్వం ప్రకటించిన రివార్డుతో పాటు ఇంటి స్థలం, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మన స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్లో పనిచేసిన వాళ్ళు సరెండర్ అయినారు. ఒకరు ఫస్ట్ ఇస్ నాగరాజు అలియాస్ కమలేష్, ఈజ్ ద స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ అండ్ ఇన్ చార్జ్ ఫర్ ద ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ. ఈజ్ నేటివ్ ఆఫ్ పోరంకి విలేజ్, పెనుమలూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. దాదాపు ఒక 34-35 ఇయర్స్ పార్టీలో పనిచేస్తున్నారు. సో ఈరోజు సరెండర్ అవుతున్నారు. ఆయనతో పాటు ఆమె భార్య అరుణ, ఈయన కూడా సీనియర్ కాడర్ పార్టీలో, డివిజనల్ కమిటీ మెంబర్స్ అండ్ ఇన్ చార్జ్ ఫర్ ద మొబైల్ అకాడమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఈస్ట్ బస్తర్, గుడూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. ఈయన ఆమె కూడా సరెండర్ అవుతుంది. ఈయన దాదాపు ఒక 30 ఇయర్స్ పార్టీలో పనిచేశారు. ఈ కమలేష్
రీజన్ ఏం చెప్పారంటే సరెండర్కి ఫ్రస్ట్రేటెడ్ విత్ ద పార్టీ మావోయిస్ట్ ఐడియాలజీ అండ్ పార్టీ అండ్ మీరందరూ తెలిసిన విషయం ఇది మావోయిస్ట్ ఐడియాలజీ డే బై డే డౌన్ అవుతుంది యాక్సెప్టెన్స్ పబ్లిక్లో యాక్సెప్టెన్స్ తక్కువ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ సో అరుణ కూడా అదే రీజన్లో సరెండర్ అవుతుంది సో ఈ లాస్ట్ ఈ సస్టైన్డ్ ఒక 5-6 monthsలో దాదాపు 5 exchanges ఆఫ్ ఫైర్ అయినాయి దాంట్లో ఒక ఇంపార్టెంట్ కార్డర్స్ న్యూట్రలైజ్ అయినారు దాంట్లో సెంట్రల్ కమిటీ మెంబర్ ఉదయ్ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో రీసెంట్గా అయినారు అరుణ జగన్ ఇది స్టేట్ జోనల్ కమిటీ మెంబర్స్ రమేష్ డివిజనల్ కమిటీ మెంబర్స్ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో మనకి చాలా 3 places వెపన్ డంప్స్ కూడా దొరికినాయి లార్జ్ క్వాంటిటీలో వెపన్స్ దొరికినాయి we appeal to all the people who are still working for the outdated Maoist ideology to come forward, surrender and come into the mainstream. So that is the appeal from the police side so that they can participate in the development of the nation, development of the state. All families kuda baaguntadi, all families kuda appeal chestunaru. ఇప్పుడు మన స్టేట్ నుంచి దాదాపు 20 members ఇంకా ఛత్తీస్గఢ్ మిగతా స్టేట్స్లో పనిచేస్తున్నారు సీనియర్ కార్డర్స్ సో వాళ్ళు కూడా అపీల్ చేస్తున్నాము మీరు రండి సరెండర్ అయ్యండి ఇప్పుడు ఇది ఈ డెవలప్మెంట్లో మన రాష్ట్రం బాగా డెవలప్మెంట్ సైడ్ పోతుంది మీరు కూడా దానికి భాగస్వామ్యం అయి మంచిగా చేయొచ్చు సో దట్స్ అపీల్ ఫ్రమ్ అవర్ సైడ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ చేరుకున్నారు. ఆయనకు స్థానిక తెలుగు ప్రజలు పుష్పగుత్యాలో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రానికి పెట్టుబడులు బ్రాండ్ ఏపీ ప్రమోషన్స్ పై ఆయన సింగపూర్ పర్యటన కొనసాగనుంది. తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎంతో కలిసి మంత్రులు పాల్గొనున్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తగు రీతిలో తోడ్పాటు అందిస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఏడాది పాలనలో 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీ 4వ లైన్ 5వ లైన్ లో సుమారు 70 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలితతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. గత ఏడాది పాలనలో 240 కోట్ల రూపాయలతో స్కూల్స్, రోడ్లు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, డ్రైనేజీ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఆగిపోయిన అన్ని పనులను ప్రారంభించామని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ ఏడాదిలో తమ పరిపాలన పట్ల ప్రజల అభిప్రాయాన్ని సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నామన్నారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టి ధైర్యంగా వారికి దగ్గరకు వెళ్తున్నామన్నారు. పింఛన్ల పెంపుదల చేశామని, అన్నా క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. తల్లికి వందనం అమలు చేశాం. దీపం 2 ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభించామన్నారు. కార్పొరేటర్ వీరమాచినేని లలిత మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో డివిజన్ అభివృద్ధి పట్టించుకోలేదన్నారు. డివిజన్ మురికి కూపంగా ఉండేదని అన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమా సహకారంతో ప్రస్తుతం డివిజన్లో అన్ని ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 12 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని, అట్లాగే ఇక్కడ స్థానిక కార్పొరేటరు మా సోదరి లలిత, మరి మేమందరం ఈ ప్రభుత్వం వచ్చినాక వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఈ 12 నెలల కాలంలో 240 కోట్ల రూపాయలతో
అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అలాగే కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ హెల్త్ కేరు, అలాగే స్కూల్స్ ఇవన్నీ కూడా గతంలో ఆగిపోయినటువంటి పనులన్నింటిని కూడా మొదలుపెట్టాం. ఇవాళ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు సంక్షేమం, ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకు హామీ ఇచ్చామో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. ఈ 12 నెలల పరిపాలన మీద సుపరిపాలన తొలి అడుగు పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాం. అంటే 12 నెలల్లో పరిపాలన ఎలా ఉందని ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి తొలి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే మేము చేశాం కాబట్టి, మేము నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి ఇవాళ ప్రజల దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని, సూపర్ 6 హామీల్ని నెరవేరుస్తున్నాం. ఇవాళ పింఛన్లు పెంచుతానన్నాం, పింఛన్లు పెంచాం. గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, గ్యాస్ బండ్లు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. చదువుకునే పిల్లలు ఉన్న తల్లులకి తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తానన్నాం, డబ్బులు ఇచ్చాం. అంతేకాకుండా ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం కూడా పెట్టబోతూ ఉన్నాం. అట్లాగే శ్రీనిధి మహిళలకి ఏదైతే 18 సంవత్సరాలు నిండినటువంటి మా చెల్లెళ్ళందరికీ కూడా నెలకి 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు త్వరలోనే అది కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఎమ్మెల్యేలు గెలవటం ఒక ఎత్తు అయితే, గెలిచినాక ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు అని తెలియజేయడానికి గత గవర్నమెంట్ ఎమ్మెల్యే గారే కారణం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు బోండా ఉమ్మన్న గెలిచిన తర్వాత మేము వెళ్ళి అన్న ఈ సమస్యలు ఉన్నాయని చెప్పడంతోనే త్వరితగతిగా ఈ సమస్యల మీద స్పందించి రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. 67 లక్షలతో శ్రీనగర్ కాలనీలోని ఈ రోడ్లు శాంక్షన్ అయ్యి ఇవాళ శంకుస్థాపన చేయటం జరిగింది. అదేవిధంగా త్వరలోనే ఇంకా ఉన్న సమస్యలు కూడా ఎమ్మెల్యే గారితో దృష్టికి తీసుకెళ్ళి పూర్తి చేస్తామని చెప్పని మొదలుపెట్టిన అన్ని వర్కులు కూడా త్వరలో పూర్తి చేసి ప్రజలకి జవాబుదారీగా ఉంటామని చెప్పానని, ఏ సమస్య వచ్చినా అధికారం పదవే కాదు మాకు ప్రజలకి సమాధానం కూడా ధైర్యంగా చెప్పుకోగల స్థితిలో మేము ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ, ఇట్లాంటి గవర్నమెంట్లు, ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా వర్క్ చేసే ఎమ్మెల్యేలు కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా, ప్రజలను కూడా అదే ఆలోచించమని చెప్పి చెప్తున్నా. మహారాష్ట్రలో దళిత ఫాందర్స్ ఉద్యమం, ఇటు కారం చెడు ఉద్యమాల ఫలితంగా దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చిందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి అన్నారు. సమాజం కాలానుగుణంగా ఎంత ఆధునికంగా మారినా కులం విషయంలో సమాజంలో ఆ మేరకు మార్పులు జరగలేదని అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన కారంచెడు చుండూరు అమరవీరుల వర్ధంతి సభకు హాజరైన ప్రసాద్ పోలారి మాట్లాడుతూ, పాలకుల మునువాద కార్పొరేటర్ ఫాసిస్ట్ విధానాలతో అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలపై దాడులు చేస్తున్నారన్నారు. కుల వివక్షత, అంటరానితనం పాటించడం చట్టరీత్యా నేరమే అయినా చట్టాన్ని అమలు చేయకుండా పాలకులు రాజ్యాంగంలోకి ఆదేశిక సూత్రాలను తుంగలో తొక్కుతున్నారని అన్నారు. రాజ్యాంగం కల్పించని రిజర్వేషన్లను రద్దు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన ప్రజలు, కార్మిక వర్గం, ఇతర శ్రామిక వర్గాలు తమలోకి కుల భావాలను పోగొట్టుకొని ఐక్యంగా వర్గ పోరాటాలతో పాటు కుల వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. కారంచేడులో దళితుల మీద మారణకాండ జరిగి 40 ఏళ్ళు అవుతోంది. అదేవిధంగా చుండూరులో దళితుల మీద దాడులు జరిగి 34 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల సభలు జరపాలని చెప్పి సిపిఎంఎల్ రాష్ట్ర కమిటీ పిలిపించింది. దాంట్లో భాగంగా ఈరోజు విజయవాడలో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే కారంచేడులో దళితుల మీద అగ్రవర్ణాలు అమానుషంగా, దుర్మార్గంగా, కక్షతో దాడి చేసి చంపేశాయో, ఇవాళ 40 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో, రాష్ట్రంలో అవే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. చుండూరు కారంచేడు ఘటనల తర్వాత అనేక ఉద్యమాలు ముందుకు వచ్చినాయి, దళిత చైతన్యం పెరిగింది. ఆ రకంగా అనేక దళిత ఉద్యమాలు ముందుకు వస్తూ ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు అనేక రకాల ఆందోళనలు చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా ఆందోళన చేస్తూ ఉన్నా, ఎంత చైతన్యం ముందుకు వస్తూ ఉన్నా, మరో పక్కన ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఈరోజు ప్రజల్లో చిలికి తీసుకురావడానికి
కులోన్మాదాలని కులతత్వాల్ని మత విద్వేషాలని రెచ్చగొడుతూ వాళ్ళ ఫాసిజాన్ని అమలు చేస్తూ ఉంది. అందుకే ఈ మనువాద కార్పొరేట్ ఫాసిజానికి వ్యతిరేకంగా కారంచేడు చుండూరు అమరవీరుల పోరాటాల స్ఫూర్తిని తీసుకుని రాబోయే రోజుల్లో ఈ కులక్షేత్రకి వ్యతిరేకంగా కులాన్ని రూపుమాపడం కోసం కులోన్మాదాలకు వ్యతిరేకంగా అదే రకంగా వర్గపోట పోరాటాలని మనం సమ్మిళితం చేసుకుని ముందుకెళ్లాలనే రకంగా కోరుతూ ఈరోజు ఈ సభను మేము నిర్వహిస్తూ ఉన్నాం. చుండూరు కారంచేడు నరమేధం జరిగి 40 సంవత్సరాలైన సందర్భంగా, అలాగే చుండూరు 34 సంవత్సరాలు అయిన సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎన్టీఆర్ జిల్లా స్టేటు రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ సభ జరుగుతుంది. కానీ ఏదైతే జరిగిందో 40 సంవత్సరాల క్రితం 34 సంవత్సరాల క్రితం ఏ నరమేధం అయితే జరిగిందో, దళితుల మీద ఏ అమానవీయ దాడులు జరిగి ఒక కమ్మ రెడ్లు తెలగ కుల అహంకారంతో కుల ఉన్మాదంతో సాగించిన మీరు మాతో సమానం కాదు, మీరు మనుషులే కానీ మేము సమానం కాదు, మీరు మా కింద పనిచేయాల్సిన వాళ్ళు, మాకు ఎదురు చెబుతారా, మీకు ఎంత చదువు ఉన్నా, మీరు ఎంత చదువుకున్నా మీరు కొమ్ములు ములిచాయా మీకు అనుకుంటూ చిన్న చిన్న విషయాలనే పెద్ద విషయాలుగా చేసి దాన్ని ఒక నరమేధం సాగించిన ఘటన ఇది. ఏదైతే కులోన్మాదంతో ఇప్పుడు స్వీయ పోరాటాలు దళిత బహుజన మహిళలందరూ కూడా స్వీయ పోరాటంతో స్వీయ ఆత్మగౌరవంతో పోరాటాలు సాగించాలని, మనువాద ఫ్యాసిజం కార్పొరేట్ ఫాసిజాన్ని తిరస్కరించాలని చెప్పి దానికోసం నిలబడాలని చెప్పి ఈరోజు 40 సంవత్సరాలైనా 34 సంవత్సరాలైనా సరే ఇంకా కుల వివక్షత ఉంది, అంతరాలు ఉన్నాయి, అవి పోవాలి, సమస్య పోవాలి అని చెప్పి ఈరోజు ఈ సభ జరుగుతుంది. అందరూ కూడా ఒక చైతన్యాన్ని అలవర్చుకోవాలి, కుల వివక్ష లేకుండా ఉండాలి, మతం లేకుండా ఉండాలి. కానీ మన దేశంలో ఇప్పుడు అదే జరుగుతుంది. ఏదైతే 10 సంవత్సరాలుగా రెచ్చగొట్టబడుతుంది, విద్వేషాలు మత విద్వేషాలు అన్నీ జరుగుతున్నాయి. విద్వేషాలు కులము లేకుండా ఒక మానవత్వం పరిమళించాలని ఒక మెరుగైన సమాజం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పనిచేస్తుంది. మహిళలకు డైమండ్స్ అంటే మక్కువ ఎక్కువని, అలాంటి డైమండ్స్ ఆభరణాలు ఎకోలక్స్ జ్యువెల్స్ విజయవాడ ప్రజలకు అందిస్తుందని ప్రముఖ సినీ నటి తేజస్వి మడివాడ తెలిపారు. బందర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎకోలక్స్ జ్యువెల్స్ షోరూమ్ ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడలో మొదటి షోరూమ్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మహిళలకు నగలన్నా ఆభరణాలన్నా మక్కువ ఎక్కువని, అలాంటి మహిళల కోసం వివిధ రకాల డిజైన్లతో ఈ షోరూమ్లు ఆభరణాలు లభిస్తాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఈ షోరూమ్ ను ఆదరించాలని ఆమె కోరారు. I am Tejasvi Madivada and I am here today for Ecolux. It's their first store of many and diamonds actually andar ammayalki ishtam. We love to wear diamonds but then not all of us can afford it. So andarki available ga undadaniki Ecolux has come up with these lab grown diamonds which are beautiful. I am wearing them and I don't feel any difference. Nenu real diamonds kuda veskunnanu kani ivi real diamonds lagane unnai and chaala mandi difference kuda cheppaleranట. So diamonds కొనుక్కోవాలనుకుంటున్న అమ్మాయిలందరూ మీ డ్రీమ్స్ కమ్ ట్రూ. నౌ యూ కెన్ కమ్ టు ఈకోలక్స్ ఇన్ విజయవాడ అండ్ బై యువర్ ఫస్ట్ డైమండ్. అండ్ నౌ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ డైమండ్స్ అండ్ ఈకోలక్స్ diamonds. So Ecolux diamonds are basically just lab grown diamonds. Okay. There is no difference between a natural diamond and a lab grown diamond. It is the same thing. It has the same hardness, the same chemical composition. The only difference is that one is grown under the earth and one is grown in a machine. It's just like a naturally conceived baby and a test tube baby. Both are human beings. The same way these are just diamonds. The only difference is the way it is made. No living person can tell the difference by just looking at it. Only a laboratory or a machine can say the difference between a natural and a lab grown diamond. సో మీ దగ్గర ల్యాబొరేటరీ ఉంటే కానీ మీకు డిఫరెన్స్ తెలీదు. సో ఐ థింక్ ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ అ రియల్ డైమండ్ అండ్ ఇట్ ఈస్ అ రియల్ డైమండ్. సారీ ఐఎమ్ బ్రేకింగ్ దట్ ఎంటైర్ ఐడియా ఆఫ్ ఇట్. సో నేను వేసుకున్న డైమండ్స్ వెయిట్ కూడా లేవు. రియల్ డైమండ్స్ ఎలాగుంటే సేమ్ అల్లే ఫీల్ ఉంది. యాక్చువల్లీ దే ఆర్ వే మోర్ లైట్. No, they're the same. It's the same. So you'll never know the difference. Nobody ever will know the difference. Unless they have a lab. Only two people can know. One is a god and one is a liar. సో బేసిక్గా మీరు అంటే డైమండ్స్ వాజ్ ఓన్లీ ఫర్ అప్పర్ క్లాస్ కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కొనుక్కోవచ్చు అండ్ డిఫరెన్స్ లేదు. రియల్ డైమండ్స్కి ఈ డైమండ్స్కి ఏం డిఫరెన్స్ లేదు. అది కూడా దేవుడికి తప్ప మనకి తప్ప డిఫరెన్స్ తెలియదని చెప్తున్నారు. అండ్ ఈ డైమండ్స్ వాళ్ళు రీసెర్చ్ చేసేది చాలా ఈకో ఫ్రెండ్లీ, మన ఎర్త్కి మన భూమికి చాలా మంచిది. అండ్ వాళ్ళు చాలా ఎథికలీ సోర్స్ చేస్తారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేయకుండా మంచి ప్లేసెస్ నుంచి ఎథికలీ సోర్స్ చేసిన డైమండ్స్. సో విజయవాడలో ఉన్న ప్రజలందరూ తప్పకుండా
వచ్చి ఈకోలక్స్ని ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చిన డైమండ్స్ కొనుక్కోండి అండ్ దాని తర్వాత మీ రివ్యూస్ వీళ్ళకి చెప్పండి. ప్రజలకు అమరావతి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 3 ఏళ్లలో ఖచ్చితంగా 100% రాజధాని పనులు పూర్తి చేసి తీరుతామని మంత్రి నారాయణ అన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు తిరిగిచ్చిన ప్లాట్లను అభివృద్ధి పనులు త్వరలో తెలిపారు. వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది ఉందని ఆయా పనులకు ఇప్పటికే టెండర్లు కూడా పూర్తి చేశామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సింగపూర్ అధికారులపై కేసులు పెట్టారని, అక్కడికి వెళ్లి మరీ వారిని వేధించారని మండిపడ్డారు. దీంతో సింగపూర్ ప్రభుత్వానికి ఏపీ సర్కార్కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. సింగపూర్ పర్యటనలో ఏపీ ప్రభుత్వంపై ఉన్న ముద్ర పోగొట్టుకునేలా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతాయన్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు కూడా పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇవాళ అసలు ఏ బిల్డింగ్స్ అనేది పరిశీలించారు అసలు ఏంటి? అంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారుల కోసం 4000 బిల్డింగ్స్ కడుతున్నామో వాటిల్లో యాక్చువల్గా ఎన్జిఓస్, అదేవిధంగా గ్రూప్ 1, టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వీళ్ళ యొక్క బిల్డింగ్స్ అన్నీ పరిశీలించాను. మొన్నొచ్చి యాక్చువల్గా బంగళాలు, అధికారుల బంగళాలు, ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క అపార్ట్మెంట్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ చూశాను. ఇవన్నీ ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. మార్చి 31కి ఇవన్నీ కూడా 100% అయిపోతాయి. అధికారులు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి క్లబ్ హౌసెస్ కావచ్చు, ఇక్కడ ఉండే వాళ్ళకి కావాల్సిన పర్చేజింగ్ కావాల్సిన షాపింగ్స్, వాటన్నిటి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయడం జరిగింది. అవి కూడా చేస్తున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది 4000 మంది ఇక్కడ ఉన్నప్పుడు, 4000 కుటుంబాలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూలు, హాస్పిటల్ ఫెసిలిటీ కావాలా. ఇక్కడ SRM విట్టు 2 ఆర్గనైజేషన్కి ల్యాండ్ ఇచ్చాం. వాళ్ళు మెడికల్ కాలేజ్ కడతా ఉన్నారు. వాళ్ళిద్దరిని నేనే పిలిచి మాట్లాడాను. ఒక 50 బెడెడ్ హాస్పిటల్స్, ఇద్దరు చెరువు 50 బెడెడ్ హాస్పిటల్ విత్ ఎమర్జెన్సీ కేరు రేపు మార్చి 31కి పూర్తి చేస్తున్నారు. అందువల్ల హెల్త్ విషయంలో యాక్చువల్గా వీఆర్ టేకింగ్ కేర్. అదేవిధంగా పిల్లల చదువు కూడా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరి యొక్క ప్రాజెక్టులో స్కూల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా CBSE స్కూల్స్ 2 స్టార్ట్ చేసి రేపు జూన్కి యాక్చువల్గా పిల్లలకి అడ్మిషన్స్ వచ్చే విధంగా చేస్తున్నారు. ఈ విధంగా బిల్డింగ్లు కట్టడమే కాదు, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, అదేవిధంగా చదువు వాటికి సంబంధించినవి, హెల్త్కి సంబంధించినవి కూడా ఈ కేర్ తీసుకుంటూ ముందుకు పోతున్నాం. సార్, అదేవిధంగా రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిర్మాణం అనేది సరిగ్గా జరగట్లేదని కూడా ఒక అభద్రతా భావం కూడా ఉంది. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ఏంటి? అంటే ఈ యొక్క వైసీపీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలు వింటే 2014-19లో వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలో అవుతుంది. ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా గౌరవులైన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. 3 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి చేయాలని. నేను రైతు సోదరులకు మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ మార్చి 31 కల్లా ఈ 4000 అపార్ట్మెంట్స్ ఇస్తే 4000 కుటుంబాలు, అంటే దాదాపు 16,000 ఓట్లు ఉండే ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది. వాళ్ళకి మౌలిక వసతులు, వాళ్ళకి ట్రాన్స్పోర్టు, పిల్లలు, స్కూల్స్, దాంతో విజిబిలిటీ వస్తుంది. అదేవిధంగా 72 ఆర్గనైజేషన్స్కి సైట్స్ ఇచ్చాం. వాళ్ళందరినీ కూడా మన ముఖ్యమంత్రి గారికి పిలిపించాం. నేనే పర్సనల్గా అందరికీ ఫోన్ చేసి రమ్మన్నా, 1-to-1 ఫోన్ చేశాను 72 మందికి. వాళ్ళందరూ వచ్చారు. ముఖ్యమంత్రి గారికి అందరూ కమిట్మెంట్ ఇచ్చారు. డిసెంబర్ లోపల అందరూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు కొందరు 1 yearలో, కొందరు 1.5 year, కొందరు 2 years, 3 yearsలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నారు. అవన్నీ కంప్లీట్ చేస్తే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు ఉండటానికి మళ్ళీ హౌసులు కావాలా, ప్రైవేట్ హౌస్ కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, ఎకనామిక్ గ్రోత్ డెవలప్ అవుతుంది. ఆ విధంగా ఈరోజు రైతు సోదరులకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. సార్, ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సింగపూర్ టూర్ ఉండబోతుంది. అసలు ఏమేమి అంశాలు ప్రధానంగా చర్చలోకి వచ్చబోతున్నాయి ఏంటి? అంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాహం వల్ల సింగపూర్ గవర్నమెంట్కి మనకు కొంత రిలేషన్ దెబ్బతిన్నదండి. ఆ రిలేషన్ని పునరుద్ధరించడం కోసంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సింగపూర్ ప్రోగ్రాం పెట్టారు. ఒకటి రిలేషన్ పునరుద్ధరించడం, రెండోది అక్కడ ఎంతోమంది ఇన్వెస్టర్స్ ఉంటారు. అందరికీ తెలిసింది సింగపూర్ అంటే ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళని ఆహ్వానించడం, ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇండస్ట్రీస్ పెడితే యువతకు ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతున్న ఉద్దేశంతో సింగపూర్ ప్రోగ్రాం పెట్టడం. అదేవిధంగా విశాఖ మరియు విజయవాడ మెట్రో రైలుపై ఎలాంటి క్యాబినెట్లో చర్చ వచ్చింది, అసలు ఏంటి? క్యాబినెట్ యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చేసిందండి. టెండర్ కూడా యాక్చువల్గా లోడ్ చేశారు. యాక్చువల్గా ఇది మెట్రో వాళ్ళు. ఆ వర్క్ యాక్చువల్గా కూడా 2028
డిసెంబర్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 31కి అన్ని నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి వచ్చే ఎవరైతే అధికారులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇటు విట్ నుంచి SRM నుంచి కూడా ఒక 2 స్కూల్స్ కూడా CBSE స్కూల్స్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మార్చి 31 కల్లా అన్ని ఏర్పాట్లు కూడా మొత్తం కూడా అధికారులు అందరితో కూడా అధికార నివాసం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఇటు మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఎవరు కూడా అభద్రతా భావంతో ఉండొద్దు, ఖచ్చితంగా మార్చి 31లోగా అన్ని కూడా అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూడా జరుగుతాయని చెప్పి కూడా మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఏదైతే సింగపూర్ టూర్ ఉందో సింగపూర్లో ఏదైతే పెట్టుబడులు అదేవిధంగా ఆకర్షించేందుకే ఇటు సింగపూర్ వెళ్తున్నామని కూడా మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అమరావతి నుంచి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికిన స్థానిక తెలుగు ప్రజలు. భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు బృందం భేటీ. ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్. విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. డ్రైన్లు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని అధికారులకు ఆదేశం. పేదలకు ఇబ్బంది పెట్టబోమని స్పష్టీకరణ. డిజిటల్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.